సమస్తబాంధవ్యో నమో నమః. ఈరోజు శుక్రవారం, పైగా ఈరోజు పౌర్ణమి, రేపటి సాయంత్రం దాకా ఉంటుంది. అంతేకాకుండా అంత కంప్లీట్ అయ్యే సమయంలో గ్రహణం కూడా ఉంది. చంద్రగ్రహణం, రాహుగ్రస్త చంద్రగ్రహణం. కానీ మన భారతదేశానికి కనబడదు, కానీ అయినా కూడా ఏదో ఒక కొన్ని చోట్ల కొన్ని కిరణాలు వస్తాయి అనే ఒక సందర్భంగా కొందరు ఆచరిస్తూ ఉంటారు. అయితే మీరెవరు ఆచరించిన అవసరం లేదు. నేను చెప్తున్నాను, మన భారతానికి అది కనబడదు. గ్రహణ కాలంలో ఇప్పటి పరిస్థితిలో నదీ తీరంలో ఉన్న ప్రదేశంలో ఉన్న సముద్ర తీరంలో ఉన్న ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కాస్త తుఫాను అవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఈ 2 days. అంటే చూడండి, ఎప్పుడు కూడా పౌర్ణమి వెనుక రోజు, పౌర్ణమి ఆఫ్టర్. మీరు అడగచ్చు, ఎందుకు గురుగారు గ్రహణం రోజే, లేదంటే గ్రహణం అంటే డేంజరా అని. దాదాపు 1985 నుండి ఇప్పుడు దాకా భారతానికి గ్రహణం ఎప్పుడు కనబడిందో, తర్వాత కనబడిన ఎన్ని రోజులకి ఎక్కడెక్కడ భూకంపాలు అయ్యాయి, ఎంతమంది చనిపోయారు, అన్ని లిస్టు నా దగ్గర ఉన్నాయి. అది ఒక రీసెర్చ్ అండి, నాలెడ్జ్. ప్రపంచంలో ఎప్పుడు సునామీ వచ్చినా, ఎలాంటి తుఫాన్లు వచ్చినా, ఏం జరిగినా కూడా నియరెస్ట్ గ్రహణం ఉండేటప్పుడే జరుగుతుంది వస్తు. ఇక వేరే టైంలో జరగదు. కాశ్మీర్ యుద్ధం కూడా అప్పుడే జరిగింది, గ్రహణం టైంలో. పెద్ద పెద్ద పట్టుకోవడం కూడా అప్పుడే జరుగుతాయి. వాద వివాదాలు కూడా అంటే భయపడాల్సిన అవసరం లేదు, జాగ్రత్తగా ఉండాలి అనేది నా ఒక మీకు తెలియజేస్తున్నాను. పైగా ఈరోజు శుక్రవారం, చాలా విశేషమైన రోజు. మనకి నిన్న మన ఎపిసోడ్లో ఏ ఒక మూలాంకము మరియు ఏ స్థితిలో జన్మించిన వారికి ఎలాంటి రోగ బాధలు వస్తాయో తెలియజేస్తూ వచ్చాను. ఈరోజు 7వ నంబర్ 7, 7వ మూలాంకం. అంటే డేట్, అంటే బర్త్డే, మంత్ అండ్ ఇయర్ టోటల్ చేస్తే లాస్ట్ అన్నీ చేస్తే ఎలాంటి ఒక కూడితే సింగిల్ డిజిట్ నెంబర్ కానీ ప్లస్ చేస్తూ వస్తే ఏ నెంబర్ అయితే మీకు లాస్ట్ మిగులుతుందో అది మూలాంకము, అంటే మూల సంఖ్య అంటారు. దానికి ఫేక్ నెంబర్ అంటారా అంటారు ఇంగ్లీష్. ఆ ఒక మూల సంఖ్య ఎవరికైతే 7 అనేది ఉంటుందో వాళ్ళకి విశేషంగా బ్లడ్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తాయి. అంటే రక్త పరిచలనము, అంటే మీకు తెలుసా, రక్తము పరిచలనం అంటే బ్లడ్ లోపల బ్లడ్ సర్క్యులేషన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. వాళ్ళు మేజర్గా బ్లడ్ సర్క్యులేషన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి. తర్వాత డైజెషన్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది, టైం డైజెషన్ ఉండదు, ఇలాంటివి ఎక్కువ వస్తూ ఉంటాయి. నేను చూసిండేది చాలామందికి ఎక్కువగా 7వ తేదీ ఒక మూల సంఖ్య వచ్చి, అది విశేషంగా ఆడపిల్లలకి ఎక్కువగా మొక్కలపై మొట్టెమలు ఎక్కువగా ఉంటాయి. పాపం రఫ్ అయితే ఉంటుంది వాళ్ళు.